ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే వాళ్ళ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటారని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు, 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. ఇక మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు. ఇవాళ ఇంకోటి ఏమంటుండంటే ₹1 కోటి బీమా, ప్రమాద బీమా అట. బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కూడా 20 లక్షల బీమా కావాలని వస్తుంది. ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తున్నావు, నువ్వు ఇచ్చేది బీమా. ఈ బీమా ఇవ్వడానికి నువ్వేమన్నా బడ్జెట్ కేటాయించినావా? ఇలా పైసలు ముఖ్యమంత్రి ఏమంటారు? సార్ తలకాయ నరికిన ఒక పైసలు వేయాలి. మరి ఓటు ఎందుకు వేయాలి? మరి నీకు ఓటేస్తామో రోడ్లు అవుతాయా, మోర్లు అవుతాయా, పెన్షన్లు వస్తాయా, నేతలకు కూడా ఉపాధి జరుగుతుందా, న్యాయం చేస్తావా? ముఖ్యమంత్రి పైసలు లేవా, నాకు ఎందుకు వేయాలి ఓట్లు? కాబట్టి అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. ఇంకా ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ జీతాలు పెన్షన్ పైసలు ఇవ్వమంటేనే ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినాక కనీసం వాళ్ళ పైసల కోసం మొన్న హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళకు కూడా చేసి పాపం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల పైసలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య పైసలు విడుదల చేయి. ఇవన్నీ విడుదల చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, అప్పుడు విశ్వాసం ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేము. సింబల్ బేస్డ్ ఎలక్షన్ అన్ని తొందరగా జరుపుకోవాలి, చేతులు దులుపుకోవాలి. ఇంకో 6 నెలలు అయితే మళ్ళా మనల్ని వాళ్ళు నమ్మరు అని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నది.